మరి కులగోత్రం ఎత్తి తెలవడానికైనను ఆహా ఆడబిడ్డ సంతానమైన మాకు కలగలేదురా. 6 మంది కొడుకులు 6 మంది కోడాన్లు కలిగి ఉన్నా కానీ ఆడబిడ్డ లేదని బాధపడుతున్నావు. నిజమే. అయ్యో పిచ్చి తల్లి, ఏరా 60 ఏండ్ల వయసు అవుతుంది. నిజమే. ఈ వయసులో నీకు బిడ్డలు కావాలన్న యోచన కలిగింది కదా. ఈ వయసులో నీకు బిడ్డలు అయితే ఈ ఊరు ప్రజలంతా ఏమనుకుంటారు? ఏమనుకుంటారప్పయ్యా? ఆ అమ్మకి ఈ వయసులో కాల్లా బెల్లం అడిగి నమ్మివుడా లే పులుగులు పడిపోతారు లెక్కరి నా కొడక ఎడితే బెల్లం అంట బెల్లం అడిగి నమ్మివుడా లే బిడ్డ అడిగింది ఏమైంది బెల్లమంట బెల్లమా సుర్ర వాళ్ళ ఇంట్లో తెల్ల బెల్లం ఎంత ఉంది? 70 కేజీలు ఉంది తెల్ల బెల్లమా. గౌరుడు బెల్లం అని పట్టినాడు చూడమ్మాడు. ఆయమ్మ ఆడ బిడ్డ కావాలంటే బిడ్డ అడిగింది బెల్లం కాదా. ఏమి నా కొడుకు రీడా అమ్మా 60 ఏండ్ల వయసులో నీకు ఆడబిడ్డ కావాలా? ఏంటికి నీకు ఆడబిడ్డ? కులము చెప్పిన కొడుకులు కలిగిన కులగోత్రం ఎత్తి తెలవడానికి మేము కన్యాదానము చేసి పంపడానికి ఆడబిడ్డ మాకు కానే కావాల నాయన. ఆడబిడ్డ కానే కావాలరా? ఆడబిడ్డ కావాలా? లే పింజర్ మగముదే దాన్ని నేను గుద్దినాను అనుకో 70 ఏండ్ల వయసు అయితే ఈ వయసులో నీకు బిడ్డలు అయితే నార్మల్ అవుతుందా? సిజరింగ్ చేపిస్తాం. ఈ నా కొడుకు సిజరింగ్ చేపిస్తారంట. సిజరింగ్ ఎమ్మకే లే మాటల కోసం మిషన్ తెచ్చి సిజరింగ్ చేయ ఎమ్మకే. ఎవరు సిజరింగ్ చేస్తారంట? సిజరింగ్ కాదు వానికెట్లో బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదా? ఏనాయనా మో ఇంతైనా బుద్ధి ఉండేది ఆడవాళ్ళకి? ఇంతైనా బుద్ధి ఉండేదా? ఆడవాళ్ళకి బుద్ధి అన్నా ఉండాలా లేదా? గుద్దన్నా ఉండాలా? లే నైట్ అంతా దాంట్లోనే ఉంటావు కదా నా కొడక నువ్వు. ఆడవాళ్ళకి బుద్ధి అన్నా ఉండాలా లేదా విద్య అన్నా ఉండాలా? బుద్ధి విద్య రెండు లేకపోతే లోపల లద్దు ఉంటుంది 50 గ్రాములు. అమ్మా 6 మంది కొడుకులు కోడాండ్ల కోసము మీరేమైనా పూజలు నోములు వ్రతాలు చేశారా తల్లి? మరి చాలానే చేశాం నాయన. ఏమేమి చేశారమ్మా? తెలుగును ఆలకించు తలారి. అలాగేనమ్మా. జై రాధికారమణ గోవింద గోవింద దేవదేవా నారాయణ రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ ఓ రామ రామ బాబు శివలకైనా తెక్కిరి బోసా శ్రీరమకుండమ్మ అయ్యో పాములకైనా పాలె పోసింది పావు గుండాలోనా పరమాపతి వరద గోవింద పాలు లేని పసి బిడ్డలకైనా పాలే దానమలు మానగరిలో నా బాబు బాబుతలారి అమ్మా చీమలకైనా చక్కెర పోసాము ఆహా పాములకైనా పాలు పోసాము పాలు పోసినారు. పాలు లేని పసిబిడ్డలకెల్లా ఆహా. పాలు దానములు చేశాను. అవునమ్మా. ఎన్ని దానములు చేసినా ఏ పరందాముడైన కర నుంచి ఆహా మాకు ఆడబిడ్డ సంతానం మేము ఇవ్వలే కదా నాయన. కాదమ్మా సీమలకు చక్కెర పాములకు పాలు పోసినా మీకు దాన ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా మీకు బిడ్డలు కాలా. కలగలేదురా? అట్లా దప్పుడు అట్లా దాన ధర్మాలు చేయకూడదు. మీరు ఇంకేం చేయాలా? మీరేమన్నా దాన ధర్మాలు చేయాలనుకుంటే బీడీలు సిగరెట్లు అనుసులు ఇమ్మలు పాన్పరాకులు సిగరెట్లు బీడీలు సిగరెట్లు దాన ధర్మాలు చేత అవుతారు బిడ్డలు. లే ఊర్లో కాదరా జనాలు చెప్పులే అత్తారు అట్లాంటి దాన ధర్మాలు చేస్తే. కాదమ్మా నీకు పుట్టుడు మగబిడ్లు ఉన్నారు కదమ్మా. పుట్టుడు మగబిడ్లు ఉన్నారు కదా. మగబిడ్లు ఉంటా కానీ నేను పుట్టుకుంటూ రాలేరా? ఏడిదే
వన్స్ అగైన్ రిపీట్. పుట్టుడు మగబిడ్డలుండే నా పుట్టు గొడ్డురాలను బాబు నేను. అంటే పుట్టుడు మగబిడ్లున్నా పుట్టు గొట్టాలు అంటున్నావు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్లోడ్. అబ్జెక్షన్ వాడు ఆయమ్మ కామన్ లోడ్ లేకపోతే అంటే అబ్జెక్షన్ ఓవర్లోడ్ యువర్ ఆనర్. పో వెళ్ళిపో 15 ఊర్లు మిగిలిపోతుంది. అమ్మా బాబు అమ్మా మీరు ఇన్ని దానా ధర్మములు చేసినా కూడా మీకు బిడ్డలు కలగలే. తగలేదురా. అమ్మా మీ ఇలవేలుపు దేవుడు ఎవరు తల్లి? శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నాయన. ఆ లక్ష్మీ నరసింహ స్వామికైనా మీరు పూజలు చేసినా కానీ ఆహా. మీకు ఆడబాల సంతానం తప్పకుండా కలగవచ్చు కదా తల్లి. తలారి ఆహా చక్కటి ఆలోచన తెలిపావు. అవునమ్మా. ఇటు మాటను మా రెడ్డి వారితో తెలిపి సత్యపతి సప్రవాహ సమేతముగా కదిరి కోవల పట్టణానికి అలాగే బయలుదేరుపుదాము తలారి. అలాగేనమ్మా. తలారి మరి ఇంద్రుడు సభాముఖాన మా రెడ్డి వారు ఎక్కడున్నాడు? అగాడు స్పెక్స్ వేసుకొని కూర్చొని నీ మొగుడు ఎవరు? రాపా. అయ్యా ఓ ఆయన ఎల్రా నాకు బిడ్డతో సమానం రా. ఎల్రా మీ ఆడవాళ్ళు పిలుస్తున్నారు. రే రా పెద్దయ్యా. ఎవరు ఆడోళ్ళు అయిపో నాకు బిడ్డరా? అయిపో కాదా కాదు కాదు. అదిగా ఈడు నడుస్తుంది నీ మొగుడు పోతే అయ్యో అయిపో నాకు బిడ్డతో సమానమే నాయన. మా ఎట్లుంటాను నీ మొగుడా? తలారి నా భర్త వారు తప్పించి నాకు అందరి బిడ్డలతో సమానమే నాయన. అదే నీ మొగుడు ఎట్లుంటాడు? కోర మీసంలో కలిగిన వాడు, కలిగింటాడు. ఎత్తు భుజం కలిగిన వాడు, కలిగింటాడు. అప్పుడే పుట్టి వచ్చి చంద్రులు ఎక్కుంటాను ఆయన మా రెడ్డి. అగో కాంపౌండ్ మీద 4 ఉన్నారు. వాళ్ళ ఎవరు మీ యజమానుడు? అయ్యో వాళ్ళు ఎవరు కాదు అందరూ పెట్టలే వాళ్ళు నాకు. ఆ కాళ్ళలో అడుగుతారు చూడు వాయిన నీ మొగుడు. కాదు కాదులే. ఆ దాని మెడలో ఉన్నాడు తల్లి. సరే బయలుదేరుదాం నాయన. అలాగేనమ్మా. ఆహా పదరే పోదాము తాళరే వాడ మా రెడ్డి ఉన్న తాళ మేడకు రారే పోదాము తాళరే వాడ. పదారా పోదాము తాళరువాడ ప్రాణేదు బతుకో అలా పోదాము తాళరువాడ అనుమాడుకో అనుమాడుకో. పదారా పోదాము తాళరువాడ ప్రాణేదు బతుకో తారా పోదాము తాళరువాడ. అమ్మా మాట మాత్రం రెడ్డి ఉండ తాళ మేడకైనా చేరవచ్చు ఉన్నాము. వచ్చినాము. మా రెడ్డి వారిని ఒక్కసారి పిలిపించు బాబు. డాడీ ఓ ఎల్రా నీ పెన్లాం వచ్చిందా? ఇనరా దరక ఇసుకలో పిసుక అనుకుంటా. ఎందుకు ఇవన్నీ ఏమో నీ పెన్లాం బిడ్డలేక చచ్చిపోతాంటే నువ్వు ఇనరా దరక అంట. నాయన మహామంత్రి పా నాకెందుకు కడుపు నస్తుంది. వీళ్ళ కాపీ వచ్చింది దానికి.